సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం శాంతి సంతోషాల నిలయం విశ్వసించు వారికి క్రీస్తునాథుని దర్శనం కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం నిరీక్షణ సమయం నిరీక్షణ సమయం నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం పాత్రుడా స్తోత్రార్హుడా కీర్తనీయుడా మహిమనాదుడా కృపా సత్య సంపూర్ణుడా నా యేసు రాజా కృపా సత్య సంపూర్ణుడా నా యేసు రాజా స్తోత్రముల్ నీకే హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా స్తోత్రముల్ నీకే హల్లెలూయా స్తోత్రముల్ స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా కీర్తనీయుడా మహిమనాదుడా. ప్రైజ్ ద లార్డ్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ 2016వ సంవత్సరంలో నూతన సంవత్సరంలో మీరు ప్రవేశించారు కదండి. అంతా హడావుడిగా జరిగిపోయినటువంటి కార్యక్రమాలలో ఏ విధంగా మీ మనసు నొప్పించబడకుండా ఒక నూతన అనుభూతిని పొంది నూతన సంవత్సరంలో ప్రభువు నన్ను బహుగా ఫలింపచేసి ఆయన నామ మహిమార్థమై నేను వాడబడాలి, ఆయన కొరకు మంచి సాక్షిగా జీవించాలనే మంచి తీర్మానాలు తీసుకున్నారు కదా. అవునండి, తీర్మానాలు జీవితంలో చాలా ముఖ్యం. ఒక తీర్మానం తీసుకోకుండా ఒక పని చేయలేం. ఏ పని చేయాలన్నా సరే దానికి ముందుగా ఒక ప్రణాళిక ఉండాలి, ముందుగా ఒక తీర్మానం అయి ఉండాలి. ఈ నూతన సంవత్సరం అంతా కూడాను మీరు ఒక తీర్మానం తీసుకుంటే మంచిది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని భక్తుడైనటువంటి యెహోషువ లాగా మీరు మీ కుటుంబం అంతా కూడాను ఈ నూతన సంవత్సరంలో ప్రభువును సేవించండి. అక్కడ దాకా ఎందుకండి, ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడాను ఆర్థిక, ఆరోగ్య, శారీరక, మానసిక ఎన్నో సమస్యల నుంచి మొట్టమొదట మీరు ప్రభువును సేవించుట ద్వారా, ఆయనను సేవించుట ద్వారా, ఆయన మందిరానికి క్రమంగా వెళ్ళుట ద్వారా, దేవుని యొక్క వాక్యమును ప్రతిదినము చదువుట ద్వారా, అలానే ప్రార్థనలో కొంత సమయమును గడుపుట ద్వారా, భక్తుల చరిత్రలు చదువుట ద్వారా, ఇలాగా మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఇరుగు పొరుగు వారికి యేసుక్రీస్తు మీకు ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని ఒక అనుభవం సాక్ష్యంగా పంచుకోవటమే సేవ అండి. సేవ అంటే ఏంటి ఏదో అనుకోకండి. సేవ అంటే ప్రభువు నన్ను ప్రేమించి నన్ను రక్షించాడు కదా, ఆయన రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలి,
నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఆ ప్రభు యొక్క ప్రేమను గురించి తెలియచేయటం ద్వారా ఆయన రుణాన్ని నేను తీర్చుకోగలను. అలా ఎవరైతే ఆయన రుణాన్ని తీర్చుకోవటం కోసం చేసే పని సేవ అంటారు. ఆయన ప్రేమించకుండా ఆయన సేవ చేయలేం కదండి. అలానే ఈ సంవత్సరం అంతా కూడాను మీరు ప్రభువును ప్రేమించండి, ఆయనను సేవించండి, మీ కుటుంబం అంతటితో సేవించండి. మీరు పొందే ఆశీర్వాదాలు వెలకట్టలేనివిగా ఉంటాయి. ఆ ప్రభు యొక్క ప్రేమ మీ జీవితాలలో ఎల్లప్పుడూ పొర్లి పొంగేటట్లుగా చూడండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని మీరు తెలియచేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ను బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మా ఈమెయిల్ అడ్రస్ ఉన్నదండి, ఫేస్బుక్ ఉన్నదండి. మీ యొక్క ప్రార్థన విన్నపాలు మాకు ఈమెయిల్ ద్వారా తెలియచేయండి. లేదా మీరు గ్రామాల్లో ఉన్నట్లయితే మీకు అలాంటి ఫెసిలిటీస్ ఉండవు కనుక దయచేసి ఒక పోస్ట్ కార్డు తీసుకోనండి. ఆ పోస్ట్ కార్డు మీద మా యొక్క అడ్రస్ అలానే మీ ప్రార్థన విన్నపం మాకు తెలియచేయండి. ఈ ప్రోగ్రాం అయిపోగానే మా అడ్రస్ వస్తుంది టీవీలో. ఆ యొక్క అడ్రస్ని మీరు నోట్ చేసుకోనండి. హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 7th లైన్, గుంటూరు 1. మరొకసారి చెప్తాను అడ్రస్. హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 7వ లైను, గుంటూరు 1. ఫోన్ నంబర్ కూడా నోట్ చేసుకోనండి. 9394782237 9394782237. ఈ అడ్రస్కి మీరు ఈ లెటర్ రాయండి. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మా పుస్తకములు కానీ మీ ప్రార్థన విన్నపములు కానీ వీటి ద్వారా మాకు తెలియచేయండి. తప్పనిసరిగా నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాము అని ఈ టీవీ పక్షంగా మీకు అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను. మీరు సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా సాగిపోవాలని, ఆ ప్రభు యొక్క కృప ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మేము ప్రతినిత్యం ఆయన సన్నిధిలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఈ టీవీ పరిచర్య అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ప్రార్థిస్తున్నాము. ప్రభు అలాగా దీన్ని దీవెనకరంగా చేస్తూ ఉన్నాడు. రైట్, ఈ దినాన దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34, 35, 36 వచనాలు ధ్యానం చేసుకుందామండి. వారద్దరికి వెళ్ళి గెన్నే సరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వారిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ ఈరోజు వాక్య ధ్యానంలో మనం చూస్తూ ఉన్నాం. వారద్దరికి వెళ్ళి గెన్నే సరెతు దేశమునకు వచ్చిరి. ఇక్కడ యేసు ప్రభువారు ప్రయాణమై వెళుతూ గెన్నే సరతు అనేటువంటి ఒక దేశమునకు వచ్చారట. గమనించండి, ఇది కపెర్నహూమునకు అలానే బెత్సైదాకు మధ్య ఉన్నటువంటి ఒక తీర ప్రాంతం. దీనిని ఒక దీవిలాగా మధ్యలో ఉంటుందన్నమాట. 2 ప్రదేశాలకు మధ్యలో ఈ సరస్సు ఒక పాయలాగా లోనకు వచ్చి ఉన్నది. కాబట్టి అందుకని దీన్ని దేశము అన్నారు. ప్రభువారు ఆయన ప్రతి గ్రామాన్ని, యూదయ దేశంలో గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని ఆయన కాలి నడకను, ఆ రోజుల్లో ఇలాంటి వాహనాలు ఏమి లేవు కదండి. ఈ రోజుల్లో మనకున్నటువంటి సదుపాయాలు ఏమి, రవాణా సౌకర్యాలు లేవు కదా. అందుకనే మన ప్రభు ఏం చేశారో తెలుసా? ఆయన మేళ్ళు చేయటం కోసం ప్రతి ప్రాంతానికి కాలి నడకన వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ప్రజలు బాధల్లో ఉన్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, శోధనల్లో ఉన్నారు. అంతేకాదు దురాత్మల బారిలో అనేక మంది జీవితాలు మరి ఎంతో దుర్భరంగా ఉన్నాయి, వ్యాధులతో బాధపడుతున్నారు. అంతేకాదండి, ప్రజల జీవితాలలో మచ్చుకైన ఆనందం కనపట్టలేదు. అందుకని నీతి సూర్యుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి ఇదిగో ఈ గెన్నే సెరతు అనేటువంటి దేశమునకు, ప్రాంతమునకు, దీవికి ఆయన వచ్చేశారు. ఎప్పుడైతే ఆయన వచ్చాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఆయన్ను గుర్తుపట్టారట. వారు గుర్తుపట్టి ఏం చేశారంటే వారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశమునకు వర్తమానము పంపారట. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయమో, ఎంత మంచివారో చూడండి వీళ్ళు. సాక్షాత్తు భగవంతుడైనటువంటి యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చారో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ మౌనంగా ఉండకుండా వారు పరుగున ఆ ప్రభు యొక్క అనుగ్రహం పొందటానికి, ఆయన ఇచ్చేటువంటి స్వస్థతను పొందుకోవటం కోసం
ఆయన ముఖదర్శనం చేసుకొనుట కొరకు, ఆయన మాటలు వినుటకు, వారి జీవితాల్లో శాంతి సమాధానాలను పొందుకొనుటకు శరవేగంతో ప్రభు సన్నిధికి వచ్చేశారట. అంతేకాదు, వారు ఆయన ముఖదర్శనాన్ని చేసుకొని ఆయన ఇచ్చేటువంటి దీవెనలను పొందుకొని ఆయన ఇచ్చినటువంటి ప్రేమ సందేశాన్ని విని తన్మయం చెంది ఈ గొప్ప భాగ్యం అనేక మందికి అందాలి అని నిస్వార్థ హృదయంతో వారు ఏం చేశారంటే అందరినీ ప్రేమించేటువంటి వారిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులకు, కష్టాలలో, కన్నీళ్లలో, బాధల్లో, శోధనలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రజానీకానికి వర్తమానం పంపించారటండి. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయా? లేవు. టీవీలు ఉన్నాయా? లేవు. రేడియో వర్తమానాలు ఉన్నాయా? లేవండి. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు ఏమి లేవు. కానీ ఎంత త్వరగా పరిగెత్తుకొని వారి బంధువులకు, స్నేహితులకు ఎంత ప్రయాసపడి ఈ యేసుక్రీస్తు మన గ్రామానికి వచ్చేసాడు, రండి, అందరూ కూడా ఆయన మేలు చేస్తున్నాడు, పొందండి, స్వస్థతలు పొందండి, ఆరోగ్యం పొందండి, ఆనందం పొందండి అని ఈ యొక్క వర్తమానాన్ని అనేక మందికి వారు నిస్వార్థ హృదయంతో, ఆనందంతో అందరికీ తెలియచేశారట. నిన్ను వలే నీ పొరుగు అన్ని ప్రేమించమన్నాడు మన ప్రభు. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళు పొందుకున్న ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, రక్షణ భాగ్యాన్ని వాళ్ళతోటే అంతమయ్యేటట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇది స్వార్థం కాకపోతే మరి ఏమవుతుందండి? మీ జీవితంలో కష్టాలు పోయినప్పుడు, ఆ ప్రభువు మిమ్మల్ని దీవించినప్పుడు మీరేం చేయాలి? మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఈ యొక్క ప్రేమ కలిగినటువంటి దేవుని గురించి, క్రీస్తుని గురించి మీరు తెలియచేయాలి కదా. ఆయన ఇచ్చినటువంటి ఆనందం, ఆయన ఇచ్చిన స్వస్థత, ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మీ బంధువులతో, మీ స్నేహితులతో, మీరు పనిచేసేటువంటి స్థలాల్లో, మీ ఆఫీసులో, మీరు పనిచేసే పొలాల్లో, మీరు చేసేటువంటి ఉద్యోగ స్థలాల్లో చెబుతున్నారా యేసుక్రీస్తుని గురించి? అలా చెప్పాలండి. చెప్పకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమండి, మీరు వాడబడకపోతే ఏమైపోతారు? మీలో ఉన్నటువంటి ఆత్మీయ ఆనందం కాస్త అణగారిపోతుంది. యేసుక్రీస్తుని గురించి ప్రతిదినం కూడాను ఎవరితో ఒకరికి ప్రతిరోజు చెప్పాలి కదండి. మీ సంఘానికి వెళ్ళి వాక్యం వింటున్నారు, అంతటితో సరిపోతుందా? సువార్త లేక నశించిపోతున్నటువంటి అనేక మంది ప్రజలు మన చుట్టూ ఉన్నారు. వారు నశించిపోతున్నారు. వారికి యేసుక్రీస్తుని గురించి ప్రేమ తెలియదు. వారిని ఆహ్వానించాలి. ఎక్కడికి ఆహ్వానించాలి? యేసుక్రీస్తు దగ్గరికి ఆహ్వానించాలి. యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రేమ, ఆయన చేసిన గొప్ప శిలువ త్యాగాన్ని గురించి వారికి చెబితే వారి హృదయాలు స్పందిస్తాయండి. కాబట్టి యేసుక్రీస్తుని గురించి మనం ఇతరులకు చెప్పాలి. ఈ సువార్తను చెప్పకపోతే వారు నశించిపోతారు. మనం చెప్పకపోతే మనలో ఉన్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు కాస్త మట్టి పాలైపోతాయి. ఒక తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడో మీరు బైబిల్లో చూశారు కదా. అతను తీసుకొని వెళ్ళి దాన్ని పూడ్చిపెట్టాడట. పూడ్చిపెట్టినప్పుడు ఆ యజమాని వచ్చిన తర్వాత లెక్కలు అడిగితే అతడు దాన్ని పూర్తిగా వ్యర్థం చేసినట్లుగా అతను చెప్పినప్పుడు ఆ యజమానుడు సంతోషించాడా? చెప్పండి, సంతోషించలేదు కదా. నేను ఇచ్చిన తలాంతు నాకు ఇచ్చేసాయి అన్నాడు. అంతేకాకుండా దానిని అభివృద్ధి చేయనందుకై, దానిని వ్యర్థం చేసినందుకై అతనిని కాళ్ళు చేతులు బంధించి చీకటి గదిలో వేశారట. ఇది ఒక గొప్ప ఆత్మీయ పాఠం అండి. ఈ నూతన సంవత్సరంలో మీరందరూ కూడా యేసుక్రీస్తుని గురించి చెప్పేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ఒక మతం కాదు. యేసుక్రీస్తు ప్రేమ కలిగినటువంటి రక్షకుడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆయన పాపక్షమాపణను ఇస్తాడు. అంతేకాదు వారి జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తాడు. యేసుక్రీస్తు యొక్క సన్నిధికి వచ్చినటువంటి వారి జీవితాలు ఎంతో ఆనందంగా మార్చబడతాయి. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారి జీవితాల్లో ఎంతో గొప్ప ఆనందం పెళ్ళుబుకుతుంది. ఆయన ముట్టినటువంటి వారికి స్వస్థత కలిగిందట. అనేకులు వచ్చారట. ఎప్పుడైతే వీరు ఆ యొక్క సమాచారాన్ని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు చెప్పారో ప్రజలు వేగముగా వచ్చేసారండి. వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకునేటట్లుగా వారు ప్రాధేయపడుతున్నారు, బతిమలాడుతున్నారట. ఎంత శక్తి యేసుక్రీస్తులో ఉన్నదో చూడండి. అయ్యా, మా తలల మీద చేతులేసి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తుని విసికించి బలవంతం చేయలేదండి. నయమాను అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మీరు విన్నారు కదా. అతను ఏం చేశాడు? ఏమండి, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? నా తల మీద చేయి వేసి ఆడించలేదు అని రౌద్రుడై వెళ్ళిపోయాడట. మరలా తిరిగి తన పనివాడు చెప్పినటువంటి ఆ మాటకు విధేయత చూపించి వెళ్ళి యోర్దాను నదిలో ఆయన మాటకు లోబడి మరి మునిగినప్పుడు అతనికి సంపూర్ణమైనటువంటి స్వస్థత వచ్చింది.
ప్రార్థనాపూర్వకంగా చదువుతూ ఉన్నప్పుడు మన దోషములన్నీ కూడాను క్లియర్గా కనపడతాయి. అద్దానికి దూరంగా ఉంటే మచ్చలు క్లియర్గా కనపడవు, కానీ అద్దానికి దగ్గరగా వచ్చామనుకోండి ఇంకా క్లియర్గా మన ముఖం మీద ఉన్న మచ్చలు కనపడతాయి కదండి. అలానే దేవుని యొక్క వాక్యమునకు మనం ఎంత దగ్గరగా వస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంత శ్రద్ధగా ఆలకిస్తామో, ఆ దేవుడు చెప్పేటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి కదండి, అవి మనం ఎప్పుడైతే శ్రద్ధగా ఆలకించి అవి మన జీవితానికి వాటిని అన్వయం చేసుకుంటామో, ఈ వాక్యము నా కొరకే ప్రభువా, నా గురించే మీరు మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక భావన మనలో కలిగి ఆ వాక్యాన్ని మనం చక్కగా విని మనం పశ్చాత్తాపడి ఆ దోషములన్నిటిని కూడా మనం తొలగించుకున్నప్పుడు, ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నీ హృదయం ఒక నూతనమైనటువంటి హృదయంగా మార్చబడుతుంది. నీ తలంపులు ఆలోచనలు చాలా క్రొత్తవిగా మారిపోతాయి. ఆ విధంగా నీ జీవితం ఒక క్రొత్తదనంలోనికి వస్తుంది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, ఆయనను ముట్టినప్పుడు వారందరూ స్వస్థత పొందారట. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ పోయాయి. నిన్ను అపార్థం చేసుకునేవాళ్ళు, నిన్ను ప్రేమించలేనటువంటి వారు, నిన్ను ఎప్పుడూ కూడా నువ్వు బాధించేవారు నీ చుట్టూ ఉన్నారా? అలా అయితే యేసుక్రీస్తు దగ్గరికి రా. భక్తుడైనటువంటి దావీదు అలా ప్రార్థన చేశాడు. ప్రభువా, నా చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్యలో నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దుష్టులు నా ప్రాణమును తీయగోరుచున్నారు, దేవా నేను నీ యందు నిరీక్షణ ఉంచుచున్నాను అని ప్రార్థన చేశాడు. గనుక ఆయన వస్త్రపు చెంగులో ఉన్న ఆ యొక్క ప్రభావము వారిలోనికి వెళ్ళినది గనుక వారందరూ కూడాను స్వస్థ చిత్తులైపోయారట. ఎంత గొప్ప ఆనందం అండి! యేసుక్రీస్తులో ఎంత గొప్ప శక్తి ఉందో చూడండి. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు, నీకు నూతన జీవితాన్ని ఇచ్చే శక్తి కలిగినటువంటి దేవుడు. మీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ చుట్టూ ఉన్న బంధువుల వలన, నీ స్నేహితుల వలన నువ్వు బాధించబడుతూ ఉన్నావా? అయితే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకో, ఆయనను తాకు, ఆయనలో ఉన్న శక్తి నీలోనికి వస్తుంది. తిరిగి నువ్వు వారిని ద్వేషించకుండా వారి కొరకు ప్రార్థించి వారిని ప్రేమించే వ్యక్తిగా ఉంటూ నీలో వచ్చినటువంటి గొప్ప మార్పును చూసి వారు కూడా యేసుక్రీస్తును నమ్ముకునే అంత గొప్ప సాక్షిగా నీవు మారిపోతావు. అలాంటి సాక్షిగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. దయతో ప్రార్థనలో తలవంచండి, నాతో పాటు ఏకీభవించండి. ప్రభువు మిమ్ములను ఆయన కొరకు సాక్షులుగా వాడుకుంటాడు. ప్రియ పరలోకపు తండ్రి, ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నిన్ను తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వారి పాపముల విషయమై పశ్చాత్తాపడుతూ ఉన్నారో వీరందరినీ మీరు దర్శించండి. నీ బిడ్డలను మీరు దీవించండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అది 1996 జూన్ 15 గుంటూరు పట్టణంలోని నెహ్రూ నగర్ 4వ లైను ఒక ఇంటిలో ప్రారంభమైనది ఈ పరిచర్య. 5 వ్యక్తులతో సువార్తను పంచుకుంటూ దైవ సేవకులు సాల్మన్ రెడ్డి గారు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుడు పరిచర్యను క్రమక్రమముగా ఆశీర్వదిస్తూ నెహ్రూ నగర్ 7వ లైనులోని ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్కు మార్చబడినది. తదుపరి 7వ లైనులోని ఒక గృహముపై షెడ్లో ఈ యొక్క ఆరాధన కొనసాగినది. కొంతమంది అన్యజనులు రక్షణ పొంది సంఘములో చేర్చబడిరి. నెహ్రూ నగర్ గుంటూరు పట్టణములో విగ్రహారాధనతోనూ అనేక గొడవలతో నిండిన ప్రాంతమై ఉన్నది. దేవుడు తన దాసునికిచ్చిన దర్శనమును బట్టి నెహ్రూ నగర్లోనే హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ స్థాపించుటకు సంఘ పరిచర్య ద్వారా ఆల్ ఇండియా పరిచర్యను కూడా ప్రారంభించెను. భారతదేశంలోని బొంబాయి, ఢిల్లీ, పూరి, ఒరిస్సాలోని కటక్, సంబల్పూర్ మరియు అనేక ప్రాంతములలో తిరిగి సువార్తను ప్రకటించుచు ఈ సంఘము ద్వారా ఒక మిషనరీ సేవగా చేసెను. 2009 కల్లా షెడ్ తీసివేసి
స్లాబ్లో 14వ వార్షికోత్సవాన్ని జరిపించుకోవడానికి దేవుడు కృప చూపినాడు. రెండు 2010లో సంఘము అభివృద్ధి చెంది 15వ వార్షికోత్సవము మరియు గ్రాండ్ క్రిస్మస్ జరిగింది. రెండు 2011వ సంవత్సరం దేవుడు తన దాసుడు సాల్మన్ రెడ్డి గారి ద్వారా సాల్మన్ ఇవాంజలికల్ మిషన్ను ప్రారంభించారు. ఈ మిషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలను ప్రారంభించుటకు దేవుడు కృప చూపాడు. నిరీక్షణ సమయం అనే టీవీ కార్యక్రమాన్ని ప్రారంభించుట ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు చేసి ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అంటున్నాడు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు. యేసుని నీవు నమ్ముకోవటం నీకు క్షేమం. నీవు శాపం క్రింద మ్రగ్గిపోతూ ఉన్నావు, లేకపోతే సైతాను కాడి క్రింద నలిగిపోతూ ఉన్నావు. ఆనందకరమైనటువంటి శుభవార్త. నీ జీవితం అపవిత్రంగా ఉందని చెప్పి, నా జీవితం ఎన్నటికి మారదని, నా హృదయం ఎన్నటికి మారదు, ఎవరు నా జీవితాన్ని మార్చలేరని చెప్పి ఒక నిరాశకు తావిచ్చి కృంగిపోయి ఉన్నావా? లేదు నా ప్రియ సహోదరుడు, ఇప్పుడే నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించుకున్నట్లయితే ఇప్పుడే నీ జీవితంలో ఆయన ఒక కార్యాన్ని చేస్తాడు. నిరీక్షణ కిరణం ద్విమాస పత్రిక అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరముగా ఉన్నది మరియు సాహిత్య పరిచర్యను ప్రారంభించి దైవజనులు స్వయంగా రచించిన పుస్తకములను ఎంతో మందికి దీవెనకరముగా ప్రభువు చేసి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 22:15 ప్రకారము, నీవు కన్నవాటిని విన్నవాటిని గూర్చి సకల జనుల ఎదుట నీవు నాకు సాక్షివై యుందువు అనే వాగ్దానం ఇచ్చిన దేవుడు దైవజనులు సాల్మన్ రెడ్డి గారిని అనేక స్థలములలో సువార్త కూటాలలో వాక్యమును బోధించుటకు, రక్షణ సాక్ష్యమును పంచుకొనుటకు ప్రభువు సహాయము చేసెను. 2014 నాటికి దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదించి అనేక మంది క్రొత్త కుటుంబాలను సంఘములో చేర్చెను. 2014వ సంవత్సరంలో పరవశమే అనే గ్రాండ్ క్రిస్మస్ను జరిపించుకొనుటకు దేవుడు సహాయము చేసెను. ఏ మానవ శక్తితో గాని, అత్యధిక ధనవంతులతో గాని, విదేశీ సంస్థల సహకారంతో కాక కేవలము విశ్వాసముతోనే దేవుడు ఇచ్చిన వాగ్దానములతో కొనసాగుచున్నది. నేడు వార్షికోత్సవము జరుపుకుంటున్న హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ సంఘ సభ్యులైన మనమందరము ఆ దేవుని స్తుతించుదాము. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, పాల్గొనండి, మేలులను పొందుకొనండి. సమస్త మహిమ ఆయనకే చెల్లును. మీ ఆధ్యాత్మిక జీవితములను బలపరచుటకు, ఎదుగుదలకు దైవజనులు స్వయంగా రచించిన వివిధ పుస్తకములు, మరియు వివిధ అంశముల మీద ఇవ్వబడిన వర్తమానముల డివిడీల కొరకు, అలాగే నా నిరీక్షణ, నా ప్రియ యేసయ్య అనే ఆత్మీయ సంగీత ఆల్బమ్స్ కొరకు వెంటనే మాకు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9394782237. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము.
ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 08632211980. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.